ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో ఈరోజు 12 రాసుల వారు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ధన ప్రాప్తిని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి, సంకష్టహర చతుర్థి అంటాం. ఈరోజు చేపట్టేటువంటి విఘ్నేశ్వరుడి యొక్క పూజ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది, విఘ్నాన్ని పోగొడుతుంది. ప్రతి కార్యం సఫలీకృతం కావాలంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈ సంకష్టహర చతుర్థి రోజున చేసేటువంటి వినాయక పూజ సంకటాలని, విఘ్నాలని పోగొడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పసుపు దానం, అలాగే పసుపు వస్త్రదానం, గోసేవ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి ప్రతి శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగాలి, పరిపూర్ణంగా ఫలితాలని పెంపొందింప చేయాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ఈ కార్యక్రమాలు, ప్రక్రియలు ఉత్తమ ఫలితాన్ని బృహస్పతి ద్వారా కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం భరణీ నక్షత్రం. ఈ భరణీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈ భరణీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. మఖా నక్షత్రంలో బృహస్పతితోటి యుతి ఉంది కాబట్టి ఇది ఆకస్మిక అనుకూల శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే మీనక్షేత్రంలో కేతువు, మేషక్షేత్రంలో చంద్రుడు, సింహక్షేత్రంలో గురు శుక్ర కుజులు, అలాగే కన్యాక్షేత్రంలో రవి రాహు బుధులు, వృశ్చిక క్షేత్రంలో శని. ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కూడా యోగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనల్ని నెట్టుకురాగలుగుతారు. ప్రతిబంధకాలు ఆర్థికంగా ఎదురవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి ఆవు పాలు, పటికి బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు కుటుంబ రీత్యా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. కుటుంబ క్షేమానికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. లాభాలను తెచ్చిపెడుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఒప్పందాలు కార్యక్రమాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకురాగలుగుతారు. ఆనందకర పరిస్థితులు మిత్రుల ద్వారా కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలోని నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కలువపూలతో పూజించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా నెరవేరుతుంది. ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. శుభవార్తలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి చెరుకు రసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కొనసాగుతాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో నష్టాల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రత్యర్థుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి సొంటి పొడి, నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి, ధనవృద్ధిని పెంపొందింప చేసుకోవటానికి 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శనివారం నాడు 10 బాదం గింజలు తీసుకుని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజ అయ్యాక ఆ బాదం స్వామికి అర్పించి అందులో 5 గింజలు వెనక్కి తీసుకోవాలి. ఇంటికి వచ్చాక ఆ 5 బాదం గింజల్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ధనస్థానంలో ఉంచితే ధనాగమన మార్గం ప్రశస్తమవుతుంది, సులభతరమవుతుంది. లక్ష్మీ పూజలో అత్యధికంగా ఎర్రని వస్త్రాలను ఉపయోగించాలి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు ప్రియమైంది. ఎర్రని పూలు మాత్రమే కాక హారతిలో కూడా ఒత్తికి బదులు ఎర్రని తోరం ఉపయోగించడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది, శ్రేష్ఠ ఫలం లభిస్తుంది. ఈరోజు సంకటహర చతుర్థి, మహాగణపతికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు 12 రాసుల వారు ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి, విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి, ఆనందం లభిస్తుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. బృహస్పతి వారము చతుర్థితో కూడి ఉన్నది. మహాగణపతి ఆరాధన విశేషంగా యోగిస్తుంది. సాయిబాబా వారి దర్శనము, ధునిలో ఆజ్యాన్ని సమర్పించడము, సమిధులు సమర్పించడము, నవధాన్యం సమర్పించడము, నారికేళం సమర్పించడము, ఇలా చేసినట్లయితే మంచి జరుగుతుంది. కమలాన్ని సమర్పించినా కూడా మంచి జరుగుతుంది. కలువ పుష్పం. ఎందుకని ఇలా చెబుతున్నామంటే సాయిబాబా వారికి సంబంధించినటువంటి వారం, సాయిబాబా వారం, బృహస్పతి వారం అంటే గురువులకు సంబంధించిన వారం. అలాగే మహాగణపతి ఆరాధన యజ్ఞపురస్సరంగా చేసేటటువంటి క్రమంలో సవితి తిథి ఎంతగానో కలిసి వస్తుంది. ఈ రెండు కలిసినటువంటి శుభ సన్నివేశం కాబట్టి. అలాగే భరణి నక్షత్రము ఉదయం 10:07 వరకు ఉంది. తర్వాత కృత్తికా నక్షత్రం, వజ్రయోగము, తర్వాత భవకరణం. ఈ వజ్ర భవ ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి.
వజ్రయోగంలో చేసే పని విఘాతం. భరణి కృత్తికలు కార్య విఘ్నాన్ని ఇస్తాయి, కార్యం ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? నిత్య జీవితంలో చేసే పనులకి ఇలాంటి ఇబ్బందులు లేవు. ప్రత్యక్షంగా ఒక కార్యక్రమాన్ని ఈ రోజునే సంకల్పం చేస్తాను అన్నప్పుడు ఇబ్బంది. శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నా ఆ శుభ కార్యక్రమాలకై ముందు చేసేటటువంటి ప్రయత్నము, దాని ప్రభావము ఈ నక్షత్రాల నుంచి వస్తుంది. కాబట్టి మనకి ఆలోచన వచ్చింది కదా అని వెంటనే చేయకూడదు. దాన్ని ఎవరికైనా చెప్పబోయే ముందు ఈరోజు తిథి, నక్షత్రము, వారము బాగున్నది అంటే అప్పుడు బయటకు వ్యక్తం చేయాలి. లేకపోతే మంచి రోజు చూసుకొని చెప్పాలి. ఆలోచనలు దైవికంగా వస్తాయి, అది మన వరకు చేసుకోవచ్చు. నిర్ధారణ చేసే క్రమంలో భరణి కృత్తికలు లేకుండా చేసుకోవాలి. గణపతి ఆరాధన, సాయిబాబా వారి ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలతో పాటు ప్రశాంత జీవనం కొనసాగుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే విశేషమైనటువంటి శుభాలకు సంకేతంగా భాసిల్లుతోంది. అదృష్టాన్ని ఇచ్చేటటువంటి తిథి, వార, నక్షత్ర యోగాలు భాసిల్లుతున్నాయి. ప్రధానంగా రోహిణి నక్షత్రము, ఆ తర్వాత పంచమి తిథి, దానికంటే విశేషంగా శుక్రవారం. ఐశ్వర్యాన్ని ఎక్కువగా వృద్ధి చేసుకునే క్రమంలో శుక్ర, పంచమి, అలాగే రోహిణి నక్షత్రం ఉదయం 8:27 వరకు కృత్తిక, తర్వాత రోహిణి నక్షత్రం, సిద్ధియోగం తైతుల కారణం. సిద్ధి అంటేనే కార్యసిద్ధి, పంచమి అంటేనే విజయం, అలాగే శుక్రవారం అంటే మహాలక్ష్మి ఐశ్వర్యం. అదృష్టం పట్టేటటువంటి ఇన్ని యోగాలు ఉన్నటువంటి రేపటి రోజున ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా ఆ పనులు అయిపోతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి, ఈ పని కావట్లేదు, ఈ వ్యక్తి దొరకట్లేదు, వారు అందట్లేదు, వారితో మాట్లాడాలి, ఈ పని చేయించుకోవాలి, ఆయన చేస్తా అంటున్నారు, మనం చేయించుకోవడానికి రెడీగా ఉన్నాం, కానీ మధ్యలో అనుసంధానం రావట్లా. ఈ అనుసంధానాన్ని ఇచ్చేటటువంటి తిథి, వార, నక్షత్ర యోగ కరణము చాలా అరుదుగా వస్తాయి. 5 మంచివి కలిసినప్పుడు చేసే సంకల్పము విజయాన్ని ఇవ్వటమే కాకుండా ఐశ్వర్య పురస్సరంగా సంపదని కూడా పెంచుతుంది. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. నవమి తిథి. నవమి తిథిలో జన్మించడం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. నవమిలో పుట్టామా, శ్రీరామ ఆరాధన చేయాలి. అంతర్గతమైన మదన బాగా ఉంటుంది. ఆంతరంగిక శక్తులు తగ్గిపోతాయి. ప్రతి విషయంలోనూ విఘ్నాలు ఎదురవుతాయి. అష్టవసువులు దీనికి అధిపతిగా ఉన్నారు. వసవః అష్టవసవో నవమ్యాః. వసవః అష్టవసవః, అష్టవసువులు నవమి తిథికి అధిష్టాన దైవాలుగా ఉన్నారు. ధార్మిక చింతన, సత్యపాలన కలిగి కనుక ఉన్నట్టయితే ఈ అష్టవసువులు 8 మంది కలిసి ఈ తిథిని రక్షిస్తున్నారు, పరిపూర్ణంగా రక్షిస్తారు. మానసికంగా కానీ మాటల్లో కానీ చిన్న పొరపాటు జరిగిందా ఇంకా ఇంతే సంగతులు, విఘ్నాలే విఘ్నాలు, చాలా దోషంగా ఉంటుంది. అలాగే ధర్మ పరంగా కనుక వెళితే శ్రీరాముడు ఆచరించినటువంటి ధర్మాల్లో ఏ ఒక్క ధర్మాన్నైనా సరే మనం పట్టుకోగలిగి, అంటే ఇక్కడ ఏకవాక్య పరిపాలన, ఒకటే మాట ఒకటే బాణం, ఏకపత్ని వ్రతం. ఒకటే మాట అంటే అర్థం ఏంటంటే ఒక విషయంలో, ఒక సంకల్పంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మాటకి కట్టుబడి బద్ధుడై పని చేయటం, అంటే ఆ మాటకి వశుడవటం, మాటని కాపాడుకోవటం, మాటని నిలుపుకోవటం, మాట మీద నిలబడటం, ఇది ధర్మాత్ములకే చెల్లుబాటు అవుతుంది. ఈ నవమిలో పుట్టిన వాళ్ళకి ఈ ధార్మిక చింతన విశేషంగా ఉంటుంది. ఈ ధార్మిక చింతన దెబ్బతినకుండా కాపాడటానికి, సత్యనిష్టని, సత్యపాలనని ఇవ్వటానికి 8 మంది అష్టవసువులు, వసుహ అంటేనే ఐశ్వర్యం, సంపద, 8 విధాలుగా ఇచ్చేటటువంటి దైవాలు విశేషంగా కాపాడతారు. దీంట్లో జన్మించిన వారికి కామయుక్తో మహాశూరో గీత నృత్య రత సదా, విశేషమైన కోరికలుంటాయి. అలాగే మహాశూర, శౌర్య సాహసాలుంటాయి. గీత నృత్య రత సదా, సంగీతము అలాగే నృత్యము, వీటి యందు, కళల యందు విశేషమైన ప్రజ్ఞ ఉంటుంది.
శత్రుఘ్నశ్చ మహాక్రోధో నవమ్యాం జాయతే. రామారాధన అలాగే విష్ణు ఆరాధన కనుక చేసినట్లయితే దేవతారాధక పుత్రీ ధనస్త్రీ సక్త మానస శాస్త్రాభ్యాసరతో నిత్యం నవమ్యాం జాయతే యది. శాస్త్రాభ్యాసరత నిత్యం మంచి పండితులు కూడా అవుతారు. ప్రధానంగా నవమిలో అధికమైన మానసిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నవమిలో జన్మించిన వారిని ప్రేమగా, భక్తిపూర్వకంగా, గౌరవప్రదంగా పెంచాలి. వారిని ఉన్నత స్థాయిలో చూస్తూ ఉండాలి. ఉన్నత విద్యలను నేర్పించాలి. శ్రీరాముణ్ణి ఆరాధింపచేయాలి. రామనామాన్ని జపించడం మంచిది. నవమిలో ఉన్నవారు రామారాధన ద్వారా పరిపూర్ణమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. రేపటి జన్మతిథి జాతక చక్రవంశంలో నవమిలో ఆచరించదగినటువంటి శుభ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషమైన రీతిలో రాణించటానికి ఎటువంటి ప్రత్యేకమైన ద్రవ్యాలను దానం చేయాలో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని హృషీకేశుడు అనే పేరుతో స్మరించుకుంటూ స్వామికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదించి ఆ బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. హృషీకములు అంటే ఇంద్రియములు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఇంద్రియాలను సృష్టించేవాడు, నియంత్రించేవాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని హృషీకేశుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ హృషీకేశ రూపంలో శ్రీ మహావిష్ణువు ఎరుపు రంగు శరీర కాంతితో ఎర్రటి వస్త్రాలను ధరించి, తల మీద తామర పువ్వులు ధరించి, 4 చేతులలో గద, చక్రము, శంఖము, పద్మము ధరించి ఉంటాడు. ఈ రూపంలో ఉన్నటువంటి హృషీకేశుడిని మనస్సులో స్మరించుకుంటూ ఓం హృషీకేశాయ నమః అంటూ విష్ణుమూర్తికి సంబంధించిన హృషీకేశ నామాన్ని జపం చేసుకుంటూ శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. విష్ణుమూర్తికి తులసిమాలను అలంకరించి పసుపచ్చటి పూలతో పూజ చేయాలి. శ్రీ మహావిష్ణువుకి శ్రీచందనాన్ని అలంకరించాలి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదించి, స్వామికి నివేదించిన బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈ భాద్రపద మాసంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే బెల్లం కలిపిన అన్నాన్ని దానం చేస్తున్న తరుణంలో నవగ్రహాలలో సూర్యగ్రహాన్ని కూడా పూజించి ఆ బెల్లం కలిపిన అన్నాన్ని దానంగా ఇచ్చినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించిన తర్వాత సూర్యుడి చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. సూర్యుడిని మారేడు దళాలతో, గులాబీ పూలతో పూజిస్తూ ఓం శ్రీ సూర్యాయ నమః అని జపం చేసుకోవాలి. సూర్య భగవానుడి చిత్రపటానికి మందార పూలమాలను అలంకరించాలి. సూర్యుడికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. సూర్యుడికి నారింజ పండు, కమలా పండు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని, సూర్యనారాయణమూర్తిని పూజించి శ్రీ మహావిష్ణువుని హృషీకేశుడిగా మనస్సులో ధ్యానం చేసుకుంటూ బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఎంతో కాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలలో అపజయాలు ఎదురవుతున్న తరుణంలో ప్రమోషన్లను త్వరగా సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో చక్కటి పదవులను పొందటానికి, అదేవిధంగా తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులను నివారింపజేసుకోవటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని హృషీకేశుడిగా ధ్యానం చేసుకుంటూ బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానం చేయండి. అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, భాద్రపద మాసంలో ఏ ద్రవ్యాన్ని దానం చేస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు విష్ణు కమలాల నోమును, గాజుల గౌరీ నోమును ఆచరిస్తే
ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే 3 రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు. నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి. బాల్యము, కౌమారము, యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా? వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యువు. నా మనవల్ని ఎలా చూస్తాను? నా మనవల్ని చూసేశాను అనుకోండి, నేను నా 2వ తరాన్ని చూసేశాను. 2 తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు, అర్హత పొందుతాను. ముందే పడిపోయింది అనుకోండి శరీరం, అసలు ఇంకా కొడుకు లేడు, కొడుకుని చూడలేదు, తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు, అది అపమృత్యు దోషం అంటారు దాన్ని. అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు. అది ఆఖరి చావు. అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు. పుడితే కదా చావడం. అది ఆఖరి వృద్ధాప్యం. ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు. ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది. మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట. అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము. చాలా మంచిది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా? అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది. కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. సూరి నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు. అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు. సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అనుకోక్కర్లేదు. భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం అబ్బుతుంది. పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు, కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో, కాదు. పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట. భగవద్జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు. అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు. అంతటి మహానుభావుడు అవుతాడు. అంటే బహుశః లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది. అటువంటి స్థితిని పొందుతాడు. శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, నృసింహ భారతీ మహాస్వామి వారు, వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు. ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు. అది గురువారం నాడు జరిగేటటువంటి. ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి, ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు. అది శుక్రవార ప్రదక్షిణ. శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి అని నన్ను అడక్కండి. సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తి. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషం అయితే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు. ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేనిదోటి ఉంది.
నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు. గోచీ పెట్టుకున్నవాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడన్నారు. అన్నీ వదిలి ఇది చాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు. ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే చక్రవర్తులు కూడా అన్నీ విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టి శాంతి పొందారు. అన్నీ ఉండి అశాంతిలో వీడుంటాడు. శాంతి ఐశ్వర్యం. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు. శాంతిని మించిన పరమైశ్వర్యం, తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని అడిగేవాడు కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు. అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడై ఉండాలి. వాడు బ్రాహ్మణుడు. వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు. అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు. అడిగి సంతోషోహి ద్విజన్మనాం, నాకు ఇది కావాలన్న కోరిక మనసులో లేకుండా, ఎప్పుడు నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మురిసిపోయేవాడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు ఆయన. కాబట్టి అది ఐశ్వర్యం అంటే. కాబట్టి ఇహమునందు సంపత్తి, విష్ణుపథమునందు స్థానము. శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం. అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి. మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు. మరి ఇంకెందుకండి గ్రహపీడా విముక్తి అని మీరు నన్ను అడగచ్చు. గ్రహములకు ఈశ్వరత్వము లేదు. గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను. ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు, నవగ్రహ మంటపం, గోపూజ జరుగుతున్నాయి అనుకోండి. మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు. ఒక దేవాలయానికి ఎదురుగుండా ఒక ఆవు మేస్తోంది అనుకోండి, మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా, ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం. మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి, ఈశ్వరుడు కూడా అనుగ్రహించారు. గోప్రదక్షిణమే గొప్పది. దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు? గోవును దాటిడితే ఏమయ్యాడు? గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి. నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ వదిలేశారనుకోండి, ఉపద్రవం రాదు. ఎందుకో తెలుసా? గ్రహములకు ఈశ్వరత్వము లేదు. కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు. శనైశ్చరుడు. శనైహి చరహ. మెల్లగా నడుస్తాడు ఆయన. అందుకని ఆయనకి శనైశ్చరుడు తప్ప శనీశ్వరుడు లేదు. అసలు గ్రహములకు ఈశ్వరత్వము లేదు. గ్రహబాధా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు పిలిచి అంటాడు, వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు పాము కరవాలి వాడిని చీమ కరుస్తుంది. అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు అసలు మిమ్మల్ని బాధించినట్టు ఉండదు. పాము కరిస్తే పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం చీమ కరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతారు. కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా? వాడికి ఆయనము, రోజు, ఋతువు, తిథి, నక్షత్రము, వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే. అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము, అలాగే ఒక గ్రహణ సమయమునందు, అలాగే ఒక పౌర్ణమి తిథి ఎందు, అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది. అది ఒక్కసారి చేసిన అనేక పర్యాయములు చేసిన దానితో సమానమవుతుంది. అది కాలమునందు వచ్చేటటువంటి ఫలితం. ఒక్కొక్క దేశము, ఒక్కొక్క కాలము విశేష ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆయా కాలముల యందు గిరి ప్రదక్షిణం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను నా వ్యక్తిగత అనుభవంతో.
ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం చేసినప్పుడు కనుమ పండుగ నాడు మీరు గిరి ప్రదక్షిణం చేస్తే మీరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? కనుమ పశు పండుగ. అసలు ఆ రోజున ఆవుల్ని, దూడల్ని, గుర్రాల్ని అన్నిటినీ అలంకారం చేస్తారు. చేసి వాటికి పాయసం వండి పెట్టాలి. అసలు మీరు అరుణాచలం వెళ్ళి కనుమ పండుగ నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయానికి వెడితే భళ్ళాల మహారాజు గారు నిర్మాణం చేసినటువంటి పెద్ద నంది ఉంది. ఆ పెద్ద నందికి, చిన్న నందికి అలంకారం చేస్తారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ మనం శాకాంబరి అలంకారం ఎంత గొప్పగా చెప్తామో, కనుమ పండుగ నాడు చేసే నందీశ్వర అలంకారం అలా ఉంటుంది. ఎందరో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తుండేవాళ్ళం. ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్ళే. ఎక్కడ చూసినా ఆవులకి, దూడలకి అంత గొప్ప గొప్ప అలంకారం చేస్తారు. అంత గొప్పగా పాయసాన్నాలు నివేదనం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో. తిరువన్నామలై శ్రీచక్ర స్వరూపం. ఆ కొండ శ్రీచక్రము అని నమ్ముతారు. నమ్మి శాక్తేయులు దానికి ప్రదక్షిణం చేస్తారు. కావ్యకంఠ గణపతి ముని ఆ శివ కోణములు, శక్తి కోణముల చేత అది ఆ కొండ పాదం యొక్క స్వరూపం చేత అది సాక్షాత్తుగా శ్రీచక్ర స్వరూపమే అని నిర్ధారించారు. ఎవరు ఏ కోణంలో చూస్తారో ఆ కోణంలో కనపడుతుంది ఆ కొండ. అంత గొప్ప కొండ కాబట్టి అది స్థూల శివుడు. ఆ స్థూల శివుడి ప్రదక్షిణానికి అంత వైభవం ఉంది. గిరి ప్రదక్షిణానికి మీకు గిరి ప్రదక్షిణం ఒక్క అరుణాచలంలోనే కాదు, చాలా చోట్ల ఉంది. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. ఇవన్నీ గిరి ప్రదక్షిణాలు ఉన్న క్షేత్రాలే. అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అక్కడ కొండ మీద శివుడు, ఇక్కడ కొండే శివుడు. కొండలో శివుడు దక్షిణామూర్తి. ఊళ్ళో అరుణాచల క్షేత్రమునందు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నీరు తాగితే దాహం తీరినట్టు, గాలి తగిలితే సుఖంగా ఉన్నట్టు అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపములన్నీ నశించిపోతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి ప్రభావాలు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అవి మనం ఆచరించేటువంటి తీరుతెన్నులపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క దిశ ఒక్కొక్క దివ్యవంతమైన శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. తూర్పు దిశలో ఇనుప సామాను గనక ఉంచినట్లయితే కొద్దిగా విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దిశలోనే గనక చల్లటి పదార్థాలు లేక చల్లటి నీరు ప్రవహించటం, లేక పచ్చని చెట్లు చక్కగా చిన్నివి అలంకరణ తత్వంలో గనక విరాజులుతూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి యోగం సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే మనం వాస్తుశాస్త్రంలో దిశని బట్టి దశ అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఏ వ్యక్తికైనా సరే ఒంట్లో బాగాలేదు అంటే శక్తి కణాల యొక్క ప్రభావం తగ్గేనా ఉండాలి, లేక అనారోగ్య కారకవంతమైనటువంటి ప్రభావజనితమైనటువంటి పదార్థాలు స్వీకరించన్నా ఉండాలి. దాన్ని బట్టే ఆరోగ్యం నిర్ణయం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దిశల్లో ఉన్నటువంటి అనారోగ్య లక్షణాలని తొలగించి దేదీప్యవంతమైన శక్తి పుంజాల్ని ఇంటిలోకి ప్రవేశించడానికి ఎక్కువగా తూర్పు దిశను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిభూత దైవం తూర్పు నుంచి ఉదయిస్తున్నాడు కాబట్టి. అందుకనే గృహంలో కూడాను సూర్య తేజస్సు చక్కగా పడాలి అని చెప్పేసి చెప్పడం వెనకాల పరమార్థ లక్షణం. ఇక్కడ 3 పచ్చని మొక్కలు ఇంటి లోపల తూర్పు దిశన కనుక ఉంచినట్లయితే
చక్కగా ప్రయాణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళంతా కూడాను ఆనందతత్వంలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అని. అలాగే ఇంట్లో సంతోషం, ఎక్కువగా ఆరోగ్యం వెల్లివిరేయటానికి కుటుంబ సభ్యులందరూ ఉన్నటువంటి ఫోటో ఒక ఫ్రేమ్లో అమర్చి తూర్పు దిశ గోడకు కూడా తగిలించుకోవచ్చు. హాల్లో నైరుతి మూల లేక తూర్పు దిశ, ఈ రెండు విశిష్ట స్థానాన్ని ఇస్తాయి. గృహంలో నిషేధాత్మక శక్తుల నిరోధానికి ఇంట్లో తూర్పు దిక్కున ఒక చిన్న మట్టి పాత్రలో ఉప్పు నింపి ఉంచాలి. రోజు ఆ ఉప్పును మారుస్తూ ఉండండి. తప్పనిసరిగా దుష్టశక్తుల ప్రభావం సన్నగిల్లుతుంది మీ ఇంట్లో. చేయాల్సిందల్లా ఉప్పే, ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే ఆఫీసులో మీరు వెళ్ళినప్పుడు తూర్పు దిక్కున కొయ్యతో చేసినటువంటి ఒక బొమ్మ ఏదైనా సరే, అంటే డ్రాగన్ ఉండొచ్చు, లేకపోతే దేవత సంబంధమైనవి కూడా ఉండొచ్చు. అలా కొయ్య బొమ్మను కనుక ఉంచినట్లయితే ఉత్సాహం, శక్తి లభ్యపడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. ఇంట్లో కానీ ఆఫీసులో కానీ చీపురు ఉపయోగించినటువంటి సమయాల్లో, ఉపయోగించిన తర్వాత మిగతా సమయాల్లో కంటికి ఎదురుగా మాత్రం కనపడకుండా ఉంచాలి. చీపురు ఉపయోగించినప్పుడు ఉపయోగించండి, ఉపయోగించడం మానేసిన తర్వాత అది కంటికి కనిపించకూడదు. అంటే అందరికీ కంటికి కనిపిస్తూ ఉన్నట్టుగా చీపురు ఉండకూడదు. అది చాలా అనర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ చీపిరిని ఊడ్చేటప్పుడు ఏ దిశలో అయితే ఉంటుందో అదే దిశలో ఊడ్చేటువంటి తీరు తెన్నుల్లోనే ఆ చీపిరిని దాచిపెట్టాలి, గోడ కాంచాలి. అంతేగాని కొనలు పైకి పట్టుకునేది కిందకి ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. శని యొక్క ఆయుధంలాగే ఉంచకూడదు అని అర్థం. ఇంటి ముఖద్వారం ఉత్తరం లేదా వాయువ్యం లేదా పశ్చిమంలో ఉంటే తలుపు బయట చక్కటి గుర్రం నాడా తగిలించండి. గా ఆకృతిలో తగిలించండి, అంతేగాని యు ఆకృతి కాదు. నాడా ఇట్లా ఉంటుంది కదా, ఆ నాడాని గా ఆకృతిలో ఇలా ఇంటి ముఖద్వారం పక్క భాగాన్ని తగిలించి చూడండి. చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదం కలిగి తీరుతుంది. ఇంట్లో సమస్యలన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. తూర్పు దిక్కుకు ఆకుపచ్చ రంగు సర్వోత్తమంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నీలం రంగులు కూడా మంచివే. తెలుపు లేదా సిల్వర్ రంగులు మాత్రం వాడకూడదు. తూర్పు వైపు తెలుపు, సిల్వర్ ఈ రంగులు మాత్రం వాడకండి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో మొక్కల పెంపకంలో పాటించవలసిన వాస్తు నియమాలు ఏమిటి అన్నది ప్రశ్న. ఎవరైనా సరే ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచుకునేటప్పుడు ఎత్తుగా పెరిగేటువంటి మొక్కలు ఉన్నాయే, అవన్నీ కూడా దక్షిణం పడమర దిశలోనే పెంచండి. ఎత్తు తక్కువగా పెరిగేటువంటి మొక్కలు ఉంటాయే, వాటిని మాత్రం ఉత్తరం తూర్పు దిశల్లో పెంచుకోవచ్చు, తప్పులేదు. అయితే తూర్పు దిశ వైపున గోడ ఉంటుంది చూసారా, ఆ గోడ పైన మాత్రం కుండీలు, ఆ కుండీల్లో మొక్కలు పెట్టి గోడ మీద పెట్టకండి. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.